కాకపోతే కుంభరాశి, కుంభలగ్నం వారికి తీసుకున్నట్లయితే, మీకు మీ రాశాధిపతి, వ్యయాధిపతి అయినటువంటి శని, ఏలిన నాటి శని ప్రభావంతో ఉన్నారు. దీనితోటి శ్రమాధిక్యత ఉంటుంది. ఆ శ్రమ ముందు మీకొచ్చే ఫలితం తగ్గు మోతాదులో ఉంటుంది. అలాగే నిద్రాభంగాలు, కలత నిద్రలు ఇవన్నీ గూడా ఫేస్ చేస్తూ ఉంటారు. ఈ యొక్క కుంభరాశి, కుంభలగ్నం వారు. ద్వితీయంలో రాహు, ప్రయాణాలు విపరీతంగా ఉంటాయి. అలాగే కొంత ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గూడా వచ్చే అవకాశాలున్నాయి. అట్ ద సేమ్ టైమ్ చతుర్థంలో కుజుడు ఉన్నాడు. తృతీయాధిపతి, దశమాధిపతి అయినటువంటి కుజుడు మీకు యొక్క చతుర్థ కేంద్రంలో ఉన్నాడు. ఈ కోణాలు అలాగే కేంద్రాలు గోచారంలో వాడము కానీ, ఎక్కువ మనకు నెగెటివ్ ఇవ్వకుండా ఉంటారు. న్యూట్రల్‌గా ఉండిపోతారు. అలాగే బృహస్పతి వచ్చేసి మీకు చతుర్థంలో ఉన్నాడు. ఇక్కడ కూడా పెద్ద మీకు యోగించదు. ఈయన లాభాధిపతి, ద్వితీయాధిపతి. ఉద్యోగం, ఎడ్యుకేషన్, జాబు ఇవన్నీ. అలాగే లాభాలు మీరు చేసే వృత్తిలో లాభాలు, న్యాయవాద వృత్తులలో ఉన్నవారు, స్పోర్ట్స్ రంగంలో ఉన్నవారు, రక్షణ రంగంలో ఉన్నవారు, పెద్ద పెద్ద బిజినెస్ రంగాలలో ఉన్నవారు. అట్ ద సేమ్ టైమ్ మీకు వీళ్ళందరికీ కొంత నెగెటివ్ ఇంపాక్ట్ పడే అవకాశం కనిపిస్తుంది. పాలిటిక్స్ రంగంలో ఉన్న వారికి కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి హెల్త్ కూడాను పెద్దగా సహకరించే అవకాశాలు కనిపించట్లేదు. కాకపోతే కొంత 16 నుంచి గూడా తీసుకున్నట్లయితే జీవిత భాగస్వామికి మీకు మధ్య మధ్యలో చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఏర్పడే అవకాశాలు గూడా గోచరిస్తున్నాయి గాబట్టి, రవికి ఎక్కువ పూజలు చేయండి. సూర్యాష్టకాలు, ఆదిత్య హృదయాలు చదివినట్లయితే ఆవిడ హెల్త్ బావుంటుంది. మీకు ఇద్దరికీ సామరస్యం జరిగే అవకాశం ఉంది. జమ్మి ప్రదక్షిణ చేయండి. అలాగే ఈ యొక్క శనికి తైలాభిషేకాలు ఇవన్నీ చేసుకున్నట్లయితే మీ పరిస్థితి సానుకూలమయ్యే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. మీకు అష్టమ కేతువు, అష్టమ కేతువు అనేది క్రానికల్ డిసీజెస్ అప్పుడప్పుడు ఇంట్లో పడచూపడంతో మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు. సతమతం అవుతూ ఉంటారు. ఈ చంద్రుడిని ముందే చెప్పుకున్నాము. మీకు షష్టాధిపతి వచ్చేసి భాగ్యంలో పడ్డాడు. షష్టాధిపతి అంటే శత్రు, రుణ, రోగ స్థానాధిపతి భాగ్యంలో ఉన్నాడు. తండ్రి గారి హెల్త్ విషయంలో కొంత కేంద్రీకరించండి, దృష్టి పెట్టండి. కొంచెం ఈ మిశ్రమ ఫలితాలని చెప్పుకోవచ్చు ఈ పక్షం రోజులు కూడాను. మీకేదైనా డౌట్, సందేహం ఉంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్‌ని సంప్రదించగలరు. స్వస్తి.